కానీ అది అదర్ సైడ్ బీఆర్ఎస్ వైపుకి వెళ్దాం. బీఆర్ఎస్ ఏ మేరకు కాన్ఫిడెంట్గా ఉంది ఈ ఫలితం మీద? మాగంటి గోపీనాథ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన సతీమణే గెలిచేటువంటి ఆస్కారం ఉందా? బీఆర్ఎస్ నాయకత్వం ఏం చెప్తోంది? రాకేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ నాయకత్వం చెప్తోంది. ఇప్పటికే మహేష్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మేము గెలిచిపోబోతున్నాం అనేటువంటి ఒక కాన్ఫిడెంట్తో మాట్లాడుతున్నారు. కానీ బీఆర్ఎస్ నాయకత్వం ఏం చెప్తోంది ఈ విషయంలో? బీఆర్ఎస్ కూడా అంతే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సైలెంట్ ఓట్ బ్యాంక్ అంతా మా వైపే టర్న్ అయింది. ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా కూడా సగం స్ప్లిట్ చేయగలిగాము. ఇదంతా మేము గ్రౌండ్లో ఉండి చేసినటువంటి పని మాకు అర్థమవుతుంది. కొన్ని అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ భయభ్రాంతులకు గురి చేయడం వల్ల పబ్లిక్ ఓపెన్ అవ్వలేదు, ఓటర్ ఓపెన్ అవ్వలేదు. కానీ లోపల మాత్రం ఓటు మాకే వేశారు. సైలెంట్గా ఓటింగ్ జరిగింది. ఖచ్చితంగా మేము గెలుస్తున్నామని ఒక ధీమాను వ్యక్తం చేస్తున్నారు. దానికి చాలా రకాల కారణాలు చెప్తున్నారు. మొదటిది, చాలా అడ్వాంటేజ్గా వాళ్ళకి కనిపించింది క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం. అందరికంటే ముందుగా మేము క్యాండిడేట్ అనౌన్స్ చేశాం. అప్పటికి సెంటిమెంట్ ఉంది. గోపీనాథ్కి సంబంధించినటువంటి సంతాప కార్యక్రమాలు కూడా ప్రతి వార్డులో నిర్వహించారు. దానికి కేటీఆర్ కానీ ఇతర నేతలు కానీ దానికి అటెండ్ అయ్యారు. అదే కొంత వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేయడానికి పనికొచ్చిందని చెప్పవచ్చు. ఆ తర్వాత క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒక నెల రోజుల ముందు నుంచే ప్రచారం కొనసాగించారు. దాంతోపాటు బీఆర్ఎస్ వర్కింగ్ స్టైల్ అనేటువంటి ఎక్కడైనా బై ఎలక్షన్ జరిగినా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, జడ్పీ చైర్మన్లను ప్రతి దాదాపుగా కార్యకర్త లెవెల్ వరకు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ డిప్లాయ్ చేస్తూ ఉంటారు. ప్రతి 100 ఓటర్లకి ఒక నాయకుడు ఇన్ఛార్జిగా ఉంటారు. అలాంటి 10 మందికి ఇంకొకరు ఇన్ఛార్జిగా ఉంటారు. అలాంటి 10 మందికి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఇన్ఛార్జిగా ఉంటారు. ఇది బీఆర్ఎస్ వర్కింగ్ స్టైల్. దాన్ని ఇక్కడ విషయాన్ని తీసుకుంటే కొన్ని రోజుల వరకు బీఆర్ఎస్కి ఇది కొత్త కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామాలు చేయడం నుంచి మొదలు పెడితే ఆ రోజు ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి హరీష్తో పాటుగా మొత్తం ఎంటైర్ టీం రాజీనామాలు చేయడం, కేసీఆర్ స్వయంగా రాజీనామాలు చేయడం, అప్పటి నుంచి ఎన్నికలు టీఆర్ఎస్ కావచ్చు లేక ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కొత్త కాదు. వాళ్ళకి ఆ స్ట్రాటజీ తెలుసు, ఆ ప్లానింగ్ తెలుసు, ఆ గేమింగ్ తెలుసు బీఆర్ఎస్కి అని చెప్తున్నారు. కానీ అది అదర్ సైడ్ చివరి నిమిషంలో అయినా సరే కేసీఆర్ ఒక మెసేజ్ అన్నా ఇస్తారు లేక ఒక సభలో అన్నా పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో దిగి ప్రచారం చేస్తుంటే కౌంటర్గా బీఆర్ఎస్ వైపు నుంచి కేసీఆర్ రంగంలో దిగొచ్చేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కేసీఆర్ రాకపోవడం కావచ్చు లేక మొత్తంగా కేటీఆరే ఈ ఎలక్షన్స్ని మొత్తంగా తన భుజస్కంధాల మీద వేసుకోవడం కావచ్చు, అది పాజిటివ్గా మారింది అనుకుంటుందా లేక నెగిటివ్గా మారుతుంది అని చెప్పి భయవేదన బీఆర్ఎస్ నాయకత్వానికి ఉందా? లేదు, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ చెప్తుంది కేసీఆర్ ఎప్పుడు బై ఎలక్షన్స్ దూరంగా ఉంటారు. అది ఉద్యమ సమయంలో కూడా ఎప్పుడైతే 8 మంది 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినటువంటి బై ఎలక్షన్స్లో మాత్రమే ఆయనే తిరిగి ప్రచారం చేశారు తప్ప ఒక్క నియోజకవర్గానికి వచ్చిన బై ఎలక్షన్స్లో ఎప్పుడు కూడా కేసీఆర్ వెళ్ళి ప్రచారం చేసిన సందర్భాలు లేవు. కొన్నిసార్లు మునుగోడు లాంటి దగ్గర లేకపోతే హుజరాబాద్ లాంటి దగ్గర ఒక బహిరంగ సభ మాత్రం నిర్వహించారు కొన్నిసార్లు. అంతకుమించి ఎప్పుడు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ప్రచారం చేయలేదు. దాంతోపాటుగా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సమయంగా ఆయనకు కలిసి వచ్చిందని చెప్పొచ్చు. దాంతోపాటుగా పార్టీ క్యాడర్ అంతా కూడా అందరినీ మోటివేట్ చేయడంలో, అందరిని నడిపించడంలో ఇటు హరీష్, కేటీఆర్ ఇద్దరు కలిసి ఉమ్మడిగా పనిచేసి కొంత ప్రొజెక్ట్ చేసి ఆ రిజల్ట్ను రాపట్టగలిగారని కూడా పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా కేసీఆర్ కూడా ఫామ్ హౌస్లోనే ఉండలేదు. ఫామ్ హౌస్ నుంచి ప్రతిరోజు ఇక్కడ జరుగుతున్న ప్రచార శైలినో లేకపోతే ఇక్కడ స్ట్రాటజీనో అంతా కూడా ఆయన అక్కడ నుంచి ఆదేశిస్తూనే ఉన్నారు. అదంతా కూడా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. మొదటి నుంచి కూడా నేతలు చెప్తున్నారు కేసీఆర్ దీనికి రారు, ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లాంటి వాళ్ళు అయితే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అసలు కేటీఆర్ హరీష్ రావు కూడా ఎన్నికలకు రావాల్సిన అవసరం లేదు, గ్రేటర్ ఎమ్మెల్యేల మొత్తం ఉన్నాము, గ్రేటర్